రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. చూడండి, ఎవరి గురించి చెప్తా ఉన్నారంటే ఇది ఇశ్రాయేలీయులు, యేసును నమ్మనటువంటి, యేసును అంగీకరించినటువంటి యూదులతోటి ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, వారు దేవుని యందు ఆసక్తి గలవారే, కానీ వారు దేవుని నీతిని పొందుకోలేకపోయారు. దేవుని నీతిని వారు పొందుకొనలేదు. కారణం 9వ అధ్యాయము 30వ వచనంలో చూడండి. అట్లయితే మనం ఏమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు అంటున్నాడు. ఇశ్రాయేలీయులు నీతి కారణమైన నియమమును వెంటాడినను అనగా, నీతి కారణమైనటువంటి నియమం అంటే ధర్మశాస్త్రాన్ని వెంటాడినా కూడా వారంట ఆ నీతిని పొందుకోలేకపోయారంట. అన్యజనులు నీతిని వెంటాడని అన్యజనులు మాత్రం నీతిని పొందుకున్నారంటాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాళ్ళేమో దేవుని నీతిని పొందుకోలేకపోయారంట. అసలు దేవుని నీతిని వెంటాడనటువంటి అన్యజనులకేమో దేవుని నీతి దొరికిందంట. ఇది ఎట్లా సాధ్యం? చూడండి, ఎందుకు ధర్మశాస్త్రాన్ని అనుసరించినటువంటి పరిసయ్యులకు, శాస్త్రులకు దేవుని నీతి దొరకలేదు అంటే చెప్తున్నాడు, వారు ఏ ఉద్దేశంతో వెతికారట ధర్మశాస్త్రాన్ని? ఏ ఉద్దేశంతో వెతికారు? తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు. ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి వాళ్ళు కారణం ఏంటి అంటే తమ స్వనీతి కనపడాలి. సబ్బాతును ఆచరించడానికి, విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి, దశమ భాగాన్ని నియమాన్ని ఆచరించడానికి, లేకపోతే దినమునకు ఇన్ని మార్లు ప్రార్థన చేయడానికి, ఇదంతా ఒక నియమానుసారమైనటువంటి జీవితం వారికి ఎందుకు ఉంది అంటే కారణం, మేము ఈ సొంకర్ల వంటి వాళ్ళం కాదు, మేము ఈ మిగిలినటువంటి వాళ్ళం కాదు, మేము ప్రత్యేకింపబడినటువంటి వాళ్ళమని వాళ్ళు తమను తాము చూపించుకోవడానికి దేవుని ధర్మశాస్త్రాన్ని వెంబడించారు. కాబట్టి వారికి నిజంగా నీతి దొరకలేదు. ఎవరికి దొరికింది అంటే, మాకు ఏ అర్హత లేదు, మేము కేవలము ఆయన యందు నమ్మిక ఉంచడం ద్వారా మాత్రమే మేము రక్షింపబడతామని ఎవరైతే ఆశ్రయించి దేవుని దగ్గరకు వచ్చారో అట్టి వారికి దేవుని నీతి దొరికింది అంటున్నాడు. అనగా అన్యజనాంగమైనటువంటి మనకు. వాస్తవానికి ఇశ్రాయేలీయులకి ఆ భాగ్యం దొరకాలి. ఎందుకంటే వీరు 9వ అధ్యాయం 4వ వచనంలో దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. అసలు ఇశ్రాయేలుకి వాగ్దానాన్ని ఇచ్చింది దేవుడు. ఇశ్రాయేలుకి దేవుడు తన స్వంత జనాంగంగా చేసుకుంది ఇశ్రాయేలుని. ఇశ్రాయేలుకి కొన్ని నియమ నిబంధనలు ఇచ్చాడు. ధర్మశాస్త్రము లేని జనాంగం నశిస్తుంది అని ఆ దినాల్లో
ఈ జనాన్ని ప్రత్యేకించుకున్నాడు. అట్లాంటిది వీరు దేవుణ్ణి పోగొట్టుకున్నారు. కారణం, వీరు ధర్మశాస్త్రాన్ని స్వనీతి కొరకు వాడుకున్నారు. అంతేకాదు, యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ప్రకటించిన దినాలలో ఆయన వ్యతిరేకించింది ఎవరిని అంటే పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని. ఇప్పుడు దేవుని ఆజ్ఞలను పాటించడం అనగా 10 ఆజ్ఞలను పాటించడం, దేవుడు నియమించినటువంటి కట్టుబాట్లలో ఉండడం, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ తూచా తప్పకుండా పాటించడం అనేది దేవుని నీతిని అందుకొనకుండా ఆపడం ఎలాగవుతుంది? అంతేకాదు, యేసు ప్రభు వారు అంటారు, అది పాపమైంది అంటాడు. మనం ఎప్పుడైతే దేవుని రాజ్యంలో దేవుని క్రీస్తు యేసు యొక్క సిలువను అనుసరించకుండా, సిలువ వేయబడిన జీవితాన్ని ఇష్టపడకుండా మనం ఎప్పుడైతే ఉంటామో మనము దేవుని సంఘానికి అడ్డుబండగా ఉంటామని మనము పేతురు దృష్టాంతంలో చూస్తాం. పేతురు ఎప్పుడైతే యేసు ప్రభు వారు నేను సిలువ వేయబడబోతున్నానని చెప్పి అనగానే, అయ్యా నీకు సిలువ దూరం అవునుగాక అంటాడు. అనగానే యేసయ్య అంటాడు, పేతురు నువ్వు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు, నువ్వు నాకు అభ్యంతరంగా ఉన్నావు, నువ్వు నాకు అడ్డుబండగా ఉన్నావు అంటాడు. కానీ మీకు విషయం తెలుసా, మనము దేవుని సంఘానికి అడ్డుబండగా ఉండడం కాదు, క్రీస్తు సంఘంలో అడ్డుబండగా కొంతమందికి ఉంటాడంట. ఎప్పుడన్నా విన్నారా? క్రీస్తు అడ్డుబండగా ఉంటాడట. ఎవరికి? చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 33వ వచనం. నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ఎవరు సిగ్గుపరచబడతారు? ఈ అడ్డుబండను తగులుకొని తొట్టుపడతారే వాళ్ళు సిగ్గుపరచబడతారు అంటున్నాడు. ఈ అడ్డుబండ ఎక్కడ ఉంటుంది అంటున్నాడు? ఎక్కడ? సియోనులో అంటున్నాడు. అంటే దేవుని సంఘంలో, దేవుని సంఘంలో అడ్డుబండగా ఉంటాడట క్రీస్తు. విశ్వాసం ఉంచబడిన వారేమో సిగ్గుపడరంట. ఇంకొకళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు ఈ అడ్డుబండను తట్టుకొని తొట్టుపడతారు, వాళ్ళు సిగ్గుపరచబడతారు అంటున్నాడు. వాళ్ళే ఇందాక మనం చూసాము, ధర్మశాస్త్రాన్ని అనుసరించి స్వనీతిని స్థాపింపబూనుకునేవారు అని మనం చూసాం. ఎవరైతే క్రియల వలననైన నీతిని అనుసరిస్తారో, క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని వెంబడిస్తారో, అట్టివారికి ఎవరు అడ్డుబండగా ఉంటారో తెలుసా? యేసు ప్రభు వారు అడ్డుబండగా ఉంటారు. విశ్వాసమును బట్టి కాక, నేను అనుసరించే నిష్టను బట్టి, నేను అనుసరించే క్రమాన్ని బట్టి, లేకపోతే నేను చేసే ప్రార్థనను బట్టి, నేను చేసేటటువంటి భక్తిని బట్టి నాకు ఈ కార్యాలు జరుగుతాయి అనుకున్న వాళ్ళకి ఎవరు అడ్డుబండగా ఉంటారో తెలుసా? యేసయ్య అడ్డుబండగా ఉంటాడు. అని వ్రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి అని ఉంటుంది. ఈ క్రీస్తనే రాయి తగిలి, ఈ బండ తగిలి వాళ్ళంట తొట్టిల్లి పడిపోయారట. ఎందుకు దేవుడు తొట్టిల్లి పడిపోవడానిక ఇశ్రాయేల్ని ఏర్పాటు చేసుకుంది అని అడిగితే దానికి అంటాడు, చూడండి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, అట్లనరాదు.
వాళ్ళు పడిపోవడానికే కాదు తొట్టిల్లింది. ఎందుకో తెలుసా వాళ్ళు తొట్టిల్ల చెడ్డట్లు చేసింది? వారి వలన వారికి రోషము పుట్టించడానికి, వారు తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలగాలి అని. కాబట్టి ఎవరైతే విశ్వాసము ద్వారా దేవుని యొద్దకు వస్తారో వారిని చూచి వీరికి రోషం కలగాలని, వీరికి రోషం కలిగి అప్పుడైనా నేను ధర్మశాస్త్రానుసారమైనటువంటి నీతిని బట్టి నేను దేవునికి దగ్గర కాలేను కాబట్టి నేను విశ్వాసము ద్వారానే దేవునికి దగ్గర అవుతానని వారు నేర్చుకోవాలి అని యేసు ప్రభు వారు అడ్డుబండయ్యారట. అందుకే ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారేమో తొట్టిల్లి పడిపోవడానికి క్రీస్తు కారణమైతే, విశ్వాసము ద్వారా వెంబడించేవారు తొట్టిల్లకుండా కాపాడడానికి యేసు కారణమయ్యాడు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక అనే మాట దగ్గర తొట్టిల్లకుండా కాపాడేదెవరు? యేసయ్య. ఎందుకు? మనము విశ్వాసము ద్వారా దేవుని యొద్దకు వచ్చాం, ధర్మశాస్త్రాన్ని అనుసరించి రాలేదు. ఆయన దగ్గరకు మనం విశ్వాసము ద్వారా వస్తే మాత్రమే మనము తండ్రికి వారసులుగా ఉండగలుగుతామని యేసు ప్రభు వారు అన్నారు. నేనే మార్గమును సత్యమును జీవమును. ఎవడైనా తండ్రి దగ్గరకు రావాలంటే నా ద్వారానే వాడు తండ్రి యొద్దకు రాగలడు, లేకపోతే రాలేడు. నువ్వు ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుంటున్నావా? అయినా రాలేవు. నువ్వు నిష్ఠను ఆధారం చేసుకుంటున్నావా? అయినా రాలేవు. కొన్ని ఆచారాలను కొన్ని నియమాలను ఆధారం చేసుకుంటున్నావా? అయినా రాలేవు. నువ్వు ఎలాగ రాగలవంటే కేవలము నా ద్వారానే నువ్వు నా యొద్దకు తండ్రి యొద్దకు రాగలవు అంటాడు. క్రీస్తు ద్వారా మాత్రమే మనము దేవుని యొద్దకు చేరగలం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము 16వ వచనాల్లో మనం చూస్తాం, దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అని చూస్తాం. ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు? ప్రేమయ్యి ఉన్నాడు. ఎవడైనా నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను, ఎవడైనను తండ్రి యొద్దకు రావాలి అంటే అది ప్రేమ ద్వారానే. క్రీస్తు ప్రేమ అయి ఉన్నాడు, ఆయన క్రీస్తు ద్వారానే తండ్రి యొద్దకు రాగలరు. అనగా ప్రేమ ద్వారానే తండ్రి యొద్దకు రాగలరు. ఎట్లాంటి ప్రేమ? నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞని ఇస్తున్నాను అన్నాడు యేసయ్య. ఇంతకుముందు నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు అనేది ఆజ్ఞ. నిన్ను నువ్వు ఎలాగ ప్రేమించుకుంటున్నావో అలాగ ప్రేమించాలి నీ పొరుగు వాణ్ణి అనేది ఆజ్ఞ. యేసయ్య ఇప్పుడు ఒక క్రొత్త ఆజ్ఞని ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎట్లాగా? ఇంతకుముందేమో నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో అట్లాగా నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించాలి. కానీ ఇప్పుడు ఎలాగ ప్రేమించాలి? క్రీస్తు ఎట్లాగా ప్రేమించాడో అలాగ ప్రేమించాలి. ఆ ప్రేమ ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యాన్ని చేరగలం. ఈ లోకంలో సమస్తం గతించిపోవచ్చు, కానీ 3 శాశ్వతంగా నిలుస్తాయంట. ఏంటో తెలుసా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిలో శ్రేష్టమైనది ఏది? ప్రేమ. ప్రేమ కలిగి ఉండుటకు మీరు ప్రయాసపడండి. ఇదేంది? ప్రయాసపడిన భారం మోస్తున్న వాళ్ళని కదా రమ్మంది, మళ్ళీ ప్రయాసపడండి అంటావేంది? అంతే కదా. ప్రయాసపడి భారం మోయచున్న సమస్తమైన వారిలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నావు కదా, మళ్ళీ ఏంది ప్రయాస అంటున్నావు? ఏంది? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. అంతేకాదంటాడు, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి మీరు కదలని వారును స్థిరులను కదల్చబడని వారును
అయి ఉండి ఎప్పటికి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి అంటున్నాడు. ఏంటంట? ప్రభు కార్యాభివృద్ధిలో ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి, కదల్చబడకుండా ఆయన మార్గంలో తొట్టిల్లకుండా ఉండాలి, స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలంట? ప్రయాసపడాలంట. అయితే ఈ ప్రయాసమేమో వ్యర్థం కాదు, ఆ ప్రయాసమేమో వ్యర్థమైంది. లోకంలో నువ్వు ప్రయాసపడితే ఆ ప్రయాసానికి ఫలితం ఏమి ఉండదు, అది చివరికి వ్యర్థమే. అదే క్రీస్తు విషయంలో నువ్వు ప్రయాసపడ్డావు అనుకో, నేను దేవుని మార్గంలో నిలవబడాలి, స్థిరంగా నేను ఆయన మార్గంలో నడవాలి, కదల్చబడని వానిగా ఉండాలి, ఆసక్తి విషయంలో నేను ఎప్పుడు మాంజుని కాకూడదు, ఆసక్తి నేను పోగొట్టుకోకూడదు అని నువ్వు ప్రయాసంగా దేవుని వెంబడిస్తే అది వ్యర్థం కాదంట. ఎప్పుడు అలాగా మనము దేవుని వెంబడించగలుగుతామంటే నిజముగా మనము క్రీస్తు ప్రేమను కలిగి మనము ప్రేమించగలిగినప్పుడే దేవుణ్ణి అలాగా వెంబడించగలం. అందుకే దీనికి ఛాయారూపకంగానే ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం అంతా ఇచ్చిన తరువాత అక్కడ దేవుడు ఒక విషయాన్ని రాసి ఉంచాడు. ఆజ్ఞలన్నిటినీ ఇచ్చిన తరువాత నిర్గమాకాండం 21వ అధ్యాయంలో 20వ అధ్యాయంలోనేమో ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది ఇశ్రాయేలీయులకి. నీవు దీర్ఘాయుష్వంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువానిదైన దేనిని ఆశింపకూడదు అని ఇక్కడ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత 21వ అధ్యాయంలో వెంటనే వారికి ఒకటి నేర్పిస్తున్నాడు యేసయ్య. దేవుడు ఏమని నేర్పిస్తున్నాడంటే, నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా, వారికి నువ్వు నేర్పించాల్సిన న్యాయం ఏంటో తెలుసా? ఏంటంటే, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరంలో ఏమియో ఈయకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును, వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు గాని వాడు ఒంటిగానే పోవలెను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకొని రావలెను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గొచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండను. ఏమంటున్నాడంటే, మీలో ఎవరికైనా హెబ్రీయుడైన ఒక దాసుడు ఉంటే 6 సంవత్సరంలో వాడు నీకు దాస్యత్వం చేసిన తర్వాత 7వ సంవత్సరం వాడిని ఊరకనే నువ్వు వదిలేసేయాలి. ఇక ఫ్రీ అయిపోతాడు వాడు. అయితే వాడు నీ దగ్గరకు వచ్చిన తర్వాత వాడు వివాహం చేసుకుంటే వాడు భార్యతో పాటు వాడు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వాడు నీ దగ్గరకు వచ్చిన తర్వాత నీవే పిల్లనిచ్చి గనక వివాహం చేస్తే, అంటే యజమానే పిల్లనిచ్చి పెళ్లి చేస్తే, ఆ భార్య తర్వాత వాళ్ళకి పిల్లలు కలిగితే ఆ భార్య పిల్లలు ఎవరు సొత్తు అవుతారంటున్నాడంటే యజమానుడు సొత్తు అవుతారంట. దాసుడు మాత్రం ఒంటరిగానే వెళ్ళిపోవాలి. ఇదంతా ఇప్పుడు 7వ సంవత్సరంలో 6 సంవత్సరాలు బానిసత్వం చేసిన తర్వాత, దాసరికం చేసిన తర్వాత. అయితే ఇక్కడ ఒక అంశం చెబుతున్నాడు. 7వ సంవత్సరంలో వాడు, ఆ దాసుడుండి, నేను నా భార్యను, నా పిల్లలను, నా యజమానుని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నా యజమానుని, నా భార్యను, నా పిల్లలు నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను పోను అంటాడట. అని గనక అంటే
నువ్వేం చేయాలంటే వాడి దేవుని దగ్గర తీసుకొచ్చి వాడి చెవి మీద ఒక కదురు గుచ్చి ఇక మీద నిరంతరం ఇతడు నాకు దాసుడు అని సాక్ష్యం ఇచ్చేటట్లుగా నువ్వు ఆ పని చేయాలంటున్నాడు. ధర్మశాస్త్రమును ఆజ్ఞలను ఇచ్చిన తర్వాత ఇది ఎందుకు రాయించాడో తెలుసా? దేవుని ఆజ్ఞలను యేసుప్రభు వారు అంటారు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అంటాడు. నా ఆజ్ఞలను గైకొనువాడు నన్ను ప్రేమించిన వాడు అని అంటాడు. ఎప్పుడైతే యజమానుని ప్రేమించాడో ఇతడు అంటున్నాడు, నాకు ఇప్పుడు నిన్ను విడిచి వెళ్ళే స్వేచ్ఛ నాకొద్దు, నేను నిరంతరము నిన్ను ప్రేమించేవానిగా ఉండాలి. అవునా, అట్లయితే నువ్వు నిత్యము నాకు దాసుడవే అని యజమానుడు అంటాడట. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మనము విని దేవుని ఆజ్ఞలను మనము ప్రేమించిన వారమైతే, దేవుని ఆజ్ఞలను పాటించడానికి స్వీయముగా ఈ దాసుని వలె ఇష్టపడిన వారమైతే నిరంతరం మనము దేవునికి దాసులం అవుతాం, నిరంతరం ఆయనకు శిష్యులం అవుతాం, ఆయన మనకు తండ్రిగా ఉంటాడు. ఆ విధంగా ప్రేమించిన వారే దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు. క్రీస్తును అలాగా వెంబడించాలని కోరుకునేవారు, నేను నీ ఆజ్ఞలను పాటించడం నాకు ఇష్టం, నేను నీ శిష్యుడిగా ఉండాలని కోరుకుంటున్నాను అని నీ ఇష్టపూర్వకముగా నేను నిన్ను విడిచి వెళ్ళనని ఎప్పుడైతే చెప్తావో అప్పుడే నువ్వు దేవునికి నిరంతరము శిష్యుడుగా ఉండగలుగుతావు. ఇట్లాంటి ప్రేమ కలిగిన వారిని దేవుడు వెతుకుతా ఉన్నాడు. యేసు ప్రభు వారు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట అంటారు, చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఎప్పుడు తెలుసుకుంటారంట అందరూ? మీరు యేసయ్య శిష్యులని. ఒకరినొకరు ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? క్రీస్తు ప్రేమించినట్టే ప్రేమించాలి. ఇప్పుడు నేను ఒకే సమయంలో ప్రేమ కలిగి ఉండడము, ద్వేషం కలిగి ఉండడం చేయలేను. అర్థమైందా? ఒకేసారి నేను ప్రేమ ద్వేషం రెండు కలిగి ఉండలేను. ఎందుకంటే యేసు ప్రభు వారు అన్నాడు, ఎవడును ఇద్దరు యజమానులను ప్రేమించలేడు, సేవించలేడు. వాడు ఒకరినన్నా ప్రేమించాలి లేదా సేవించాలి, ఇంకొకరిని ద్వేషించాలి అన్నాడు. ఇప్పుడు నేను నా ఎదురుకు వచ్చినటువంటి ఒక సహోదరుని కానీ ఒక సహోదరుణ్ణి కానీ లేకపోతే నేను ఎదుర్కొనే ఒక సందర్భాన్ని కానీ నేను ప్రేమించనన్నా ప్రేమించాలి, లేకపోతే అసహ్యించుకొని ద్వేషించనన్నా ద్వేషించాలి. అమ్మా, నువ్వు నీ సహోదరుని ప్రేమిస్తున్నావా? అమ్మా, నీ కుటుంబంలో నీ కోడలు నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ కుటుంబంలో నీ కుమారుని నువ్వు ప్రేమించగలుగుతున్నావా అని ప్రశ్నించినప్పుడు ప్రేమిస్తున్నా కానీ ద్వేషించట్లేదు, ద్వేషించను ప్రేమించను, లేకపోతే నేను ప్రేమేలే కానీ చేసే పని నాకు నచ్చదు, ఎందుకో ఆ పని అంటే పడదు అన్నామనుకో, అదే స్థితి. నువ్వు ఉంటే వెచ్చగానే ఉండాలి, లేకపోతే చల్లగానే ఉండాలి. నువ్వు వెచ్చగా ఉండలేవు. ప్రేమ ఉంటే మనలో అది ఎట్లాంటి ప్రేమగా ఉండాలి? క్రీస్తు ప్రేమగా ఉండాలి. అది లేదు అంటే ఆటోమేటిక్గా ఏముందని అర్థం? మనలో ద్వేషం ఉంది అని అర్థం. మీరు ప్రేమ కలిగి ఉంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 5
15వ వచనంలో చూద్దాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏందంట? ఇప్పుడు నాలో ప్రేమన్నా ఉండాలి, లేకపోతే ద్వేషమన్నా ఉండాలి. క్రీస్తుకు సమానమైనటువంటి, క్రీస్తు చూపించినటువంటి ప్రేమన్నా ఉండాలి నాలో, లేకపోతే ఇంకోటి ఏముండాలి? ద్వేషం ఉండాలి. ద్వేషం ఉందంటే దాని అర్థం ఏంది? నరహత్య చేసిన వానితో సమానం. నరహంతకులు దేవుని రాజ్యంలో ప్రవేశించరని మీరు ఎరుగుదురు. నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని మీరెరుగుదురు. తన సహోదరులను ప్రేమించువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ద్వేషించువాడు జీవములో నుండి మరణంలోనికి దాటి ఉన్నాడు. అనగా మనం ఆత్మ విషయమైన చచ్చిన వారమైనా అయి ఉండాలి, లేకపోతే జీవము కలిగిన వారమైనా ఉండాలి. జీవము కలిగిన వారమై ఎప్పుడు ఉంటాము అంటే క్రీస్తు ప్రేమ కలిగిన వారమై మనం ఉండినప్పుడే. నేను ప్రేమించట్లేదులే కానీ, నేనేం ద్వేషించనులే కానీ కొంచెం బాధ, యేసయ్య నేనేమి నిన్ను తృణీకరించట్లేదు కానీ కొంచెం నాకు బాధ ఉంది అన్నాడు అనుకోండి, ఆయన మన కొరకు సంపూర్ణమైన త్యాగం చేసినట్లా. ఆయన అంటున్నాడు, నేను ఎట్లా ప్రేమించానో అట్లాగే మీరు ప్రేమించండి ఒకరినొకరు, ఇది మీకు క్రొత్త ఆజ్ఞ అంటున్నాడు. పరిసయ్యుల విషయంలో యేసయ్య ఒక మాట అంటాడు. 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపం లేకపోవును, ఇప్పుడైతే వారి పాపానికి క్షమాపణ లేదు. ఎవరితో అంటున్నాడంటే, ఎవరిని గూర్చి అంటున్నాడు అంటే లోకులు అని మనం పైన చూస్తాం. ఈ లోకులు ఏం చేశారంట? యేసయ్యను ద్వేషించారట, యేసయ్యను హింసించారట. యేసయ్యను ద్వేషించినట్లుగా, ఆయన హింసించినట్లుగా చూస్తూ ఉన్నాం. మనము చరిత్రను చూస్తే ఆ దినాలలో యేసయ్యను ద్వేషించింది, హింసించింది ఎవరో తెలుసా? సాక్షాత్తు యూదులే, అనగా ఇశ్రాయేలీయులే. ఇండైరెక్ట్గా అంటున్నాడు, నేను వారికి బోధించకుండిన ఎడల వారికి పాపం లేదు. ఒక మాటలో చెప్పాలంటే పరిసయ్యులకి శాస్త్రులకట యేసయ్య వచ్చి గనక బోధించకపోతే వారికి పాపం లేదంట. కానీ ఇప్పుడైతే వారి పాపానికి ఇక క్షమాపణ లేదు అంటున్నాడు. మనము కూడా యేసయ్య బోధను నమ్మకుండా, యేసయ్య బోధను వినకుండా, యేసయ్య ఇచ్చిన క్రొత్త ఆజ్ఞను పాటించకుండా, ఆ ఆజ్ఞ బాగుంది కదా, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని ఆ పాత ఆజ్ఞే బాగుంది అని కనుక ధర్మశాస్త్రాన్ని పట్టుకొని కనుక మనం ఉంటే మన పాపానికి క్షమాపణ లేదు. క్రీస్తు ఎవడైనను క్రీస్తు బోధనందు నిలిచి ఉన్న ఎడల వాడు ఆయన వలె నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. ఎవడైనను క్రీస్తునందు నిలిచి ఉన్న ఎడల ఆయన ఎట్లా నడుచుకున్నాడో అలాగే నడుచుకోవాలి. ఈ క్రీస్తు బోధలో మనం నడుచుకుంటున్నామా, లేకపోతే కొన్ని పాత నిబంధన ఆచారాలను మాత్రమే, ఎట్లాగైతే పరిసయ్యులు శాస్త్రులు నేను దశం భాగం ఇస్తే చాలు, నేను దేవుని సన్నిధికి ఎప్పుడో ఒకసారి వెళ్తే సరిపోద్ది, వారానికి నేను వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేసుకుని వస్తే సరిపోద్ది, లేకపోతే రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తే సరిపోద్ది, నాకు వచ్చేది ఆ ఆస్తి అంతట్లో నేను దశం భాగాన్ని ఇస్తే సరిపోద్ది అని ఈ నియమాలకు మాత్రమే కట్టుబడి ఆగిపోతే మన పాపానికి ఎన్నడూ క్షమాపణ ఉండదట. మన పాపానికి క్షమాపణ లేదంటే ఆటోమేటిక్ మనం ఏం పోగొట్టుకుంటాం? నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటాం, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. ఎప్పుడు క్షమాపణ వస్తుంది అంటే క్రీస్తు బోధలోనికి మనం వచ్చినప్పుడు,
క్రీస్తు బోధ ఏంటి? నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకోనండి. ఇక్కడ ఒక అంశం తెలియజేద్దాం అనుకుంటున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయన అడుగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి, నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును, వారి జోలికి పోకుడి. చూడండి, ఇక్కడ పరిసయ్యులంట అభ్యంతరపడ్డారంట దేవుని గద్దింపును విని, దేవుని హెచ్చరికను విని. అమ్మా, నువ్వు నీ సహోదరుని క్రీస్తు వలె ప్రేమించగలుగుతున్నావా? అలాగా ప్రేమిస్తేనే నీకు పరలోక రాజ్యం ఉంటుంది. అలా ప్రేమించకపోతే నువ్వు ద్వేషిస్తున్నట్లు, అనగా నువ్వు నరహత్య చేస్తున్న వాళ్ళతో సమానం, అనగా నీవు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నావు అని అర్థం అని యేసయ్య హెచ్చరించగానే అంట అభ్యంతరపడ్డారంట పరిసయ్యులు. ఈనాడు క్రీస్తు బోధ నిన్ను అభ్యంతరపరుస్తుందా, లేకపోతే క్రీస్తుతో మమేకం అవ్వడానికి ఆ ఇష్టపడిన దాసునిగా నిన్ను మారుస్తుందా? క్రీస్తును అనుసరించడానికి ఇష్టపూర్వకముగా స్వీయముగా ఇష్టపడినటువంటి ఆ దాసుని వలె నువ్వు క్రీస్తును అనుసరించడానికి నిర్ణయించుకునేటట్టుగా క్రీస్తు బోధ నిన్ను మార్చుతుందా, లేకపోతే అభ్యంతరపరుస్తుందా? ఎవరైనా పరిసయ్యుల వలె ఉన్నారు అన్నదానికి అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే దేవుని దాసులు కానీ పెద్దలు కానీ దేవుని యొద్ద నుండి కానీ మనకు హెచ్చరిక కానీ గద్దింపు కానీ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వెంటనే అభ్యంతరపడతామట. ఇది నేను చూస్తా ఉన్నాను, ఏదైనా ఒక హెచ్చరిక, గద్దింపు, ఒక రిబ్యూక్, రిప్రోచ్ గనక వస్తే వెంటనే మొహం చిన్నబుచ్చుకుంటున్నారు, అభ్యంతరపడుతున్నారు. దేవుణ్ణి ఇష్టాపూర్వకంగా ఇక వెంబడించడానికి వారికి మనస్సు లేదు. యజమానుని దగ్గర దాసునిగా నిరంతరం ఉండాలన్న ఇష్టము, కోరిక వారిలో లేవు. అభ్యంతరపడుతున్నారు పరిసయ్యుల వలె. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు కనుక మనం చూస్తే ఇక్కడ 4 రకాలైనటువంటి ప్రేమలు కనబడతాయి. 1, తమని తామును ప్రేమించుకునేవారు. 2, డబ్బును ప్రేమించేవారు. 3, సుఖ సంతోషాలను ప్రేమించేవారు. 4, దేవుణ్ణి ప్రేమించేవారు. తమను తాము ప్రేమించుకునేవారు, డబ్బును ప్రేమించుకునేవారు, సుఖ సంతోషాలను ప్రేమించుకునేవారు. 4, దేవుణ్ణి ప్రేమించేవారు. వీటిలో నిజమైనటువంటిది దేవుణ్ణి ప్రేమించేవారు. ఇట్టి వారే దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. తమ్మును తాము ప్రేమించుకునేవారు మాత్రమే హెచ్చరిక, గద్దింపు వచ్చినప్పుడు అభ్యంతరపడతారు, మొహం చిన్నపుచ్చుకుంటారు. కయీను, నీ సహోదరుడు ఎక్కడా అనగానే నేనేమన్నా కావలి వాడినా వాడికి? హృదయములో పాపం ఉండినప్పుడు వాకిట, హృదయంలో కోపం ఉండినప్పుడు వాకిట పాపము పొంచి ఉంటుంది. ఎప్పుడైతే మనలో అభ్యంతరాలు ఉంటాయో, దేవుని వాక్యం మనల్ని గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు లోబడని జీవితం ఉంటుందో, హృదయం యొక్క వాకిటి దగ్గర ఏం పొంచుకొని ఉంటుంది? పాపము పొంచి ఉంటుంది. తమ్మును తాము ప్రేమించుకునేవారే దేవునికి లోబడరు, గద్దింపుకు అసహ్యించుకుంటారు, గద్దింపును అసహ్యించుకుంటారు, గద్దింపును బట్టి అభ్యంతరపరచబడతారని మనం చూస్తాం. ఇంకొకటి, డబ్బును ప్రేమించేవారు. ఎవడును 2 యజమానులకు దాసుడిగా ఉండనేరరు. వాడు ఒకరిని ప్రేమించాలి, ఇంకొకరిని ద్వేషించాలి. మీరు దేవునికిని సిరికిని దాసులు కానేరరు. ఇక్కడ ఈ శిష్యుడు యజమానుని ప్రేమిస్తున్నాడు, భార్యలను పిల్లలను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నేను నీకు దాసుడిగా ఉంటాను కానీ నేను వెళ్ళిపోను ఫ్రీగా అంటున్నాడు. మరి నువ్వు ఈ యజమానునికి దాసునిగా ఉండాలంటే నువ్వెన్నడూ డబ్బును ప్రేమించేవాడిగా ఉండకూడదు, నిన్ను నువ్వు ప్రేమించుకునేవాడిగా ఉండకూడదు. ఇంకొకటి, సుఖ సంతోషాలను ప్రేమించేవాడిగా ఉండకూడదు. అది కష్టమైనా నష్టమైనా నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, నేనొక్కటే నా నమ్మకం, ఒక్కటే నా విశ్వాసం,
నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుడు నాకు ఏ సందర్భాన్ని కల్పించినా, నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎట్లా ఉన్నా, ఇవన్నీ నాకు ఆయన ఏం చేస్తాడు? మేలుగా మార్చేస్తాడు. ఎందుకంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. నిజమైనటువంటి దేవుని ప్రేమ కలిగిన వారిగా మనం ఉంటే క్రీస్తు బోధలో మనం నిలిచిన వారం అవుతాం. అప్పుడు మాత్రమే మనకు పాపక్షమాపణ అనుగ్రహించబడుతుంది. ఎవరైతే తనను తాను ప్రేమించుకునేవాడు తనను ప్రేమించుకోకుండా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి వేరొక వ్యక్తి ఏమి చెప్పినా చెప్పకపోయినా, ఏమి చేసినా చెయ్యకపోయినా అభ్యంతరపడడు. ఎవరంట? దేవుణ్ణి ప్రేమించేవాడు, తనను తాను ప్రేమించుకోకుండా దేవుణ్ణి ప్రేమించేవాడు ఎదుటి వ్యక్తి తనకు ఏం చేసినా చెయ్యకపోయినా, ఏమి చెప్పినా చెప్పకపోయినా ఏం చేస్తాడంట? అభ్యంతర పడడు. దేవుణ్ణి ప్రేమించేవాడు. అందరిని పిలిచారు, నన్ను పిలవచ్చుగా, ఏం ఒక్క మాట అనొచ్చుగా అంటే దాని అర్థం ఏంది? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు. తనను తాను ప్రేమించుకునేవాడు దేవుణ్ణి ప్రేమించకుండా తనను తాను ప్రేమించుకునేవాడట ఇట్లాగా అభ్యంతర పడతాడట. ఇట్టివారెవరంటే సిలువను ఎత్తుకోవడం, స్వీయానికి చనిపోవడం అంటే ఏంటో అర్థం చేసుకోలేనటువంటి విశ్వాసులు. ఇటువారికి ఎన్నడూ కూడా నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతిదినం నన్ను వెంబడించాలనేది అన్నిటికీ అర్థం కాదట. తను తాను ప్రేమించుకునేవాడు. ఈనాడు అనేక సంఘాల్లో ఇది దాదాపుగా వినబడడం లేదు. నిన్ను నీవు ప్రేమించుకుని యేసుని కూడా ప్రేమించవచ్చని అనుకుంటారు. అభ్యంతరపడి గాయపరచబడి కనీసం అది పాపం అని కూడా తెలియని అనేక మంది క్రైస్తవులను చూడండి. బాగానే ఉన్నాం, అంతకుముందా బాగానే ఉన్నాం, కానీ ఆ మాట అన్నాక నా హృదయం గాయమైపోయింది. నేను అన్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం అభ్యంతర పడ్డాము, మనల్ని మనం ప్రేమించుకునే జీవితంలో ఇంకా ఉన్నాం అని అర్థం అంటున్నాడు. నీవు అవును, కానీ వారు నాకు ఘోరమైన దాన్ని చేశారు, నాకు గాయపడే హక్కు ఉంది అని నువ్వు చెప్పొచ్చు. సరే కానీ నీవు అవిశ్వాసివి, యేసు ప్రభు శిష్యుడవు కావు కాబట్టి నీకు గాయపడడానికి హక్కు ఉంది. అంత చక్కగా చెప్తున్నాడు చూడండి భక్తుడు. సర్లే అన్న, మరి అన్ని మాటలు అన్నప్పుడు కనీసం నేను నొచ్చుకోవడానికి కూడా నాకు హక్కు లేదా? ఉంది, వెరీ గుడ్, హక్కు ఉంది. నువ్వు అవిశ్వాసివిగా ఉండడానికి, దేవుని తృణీకరించడానికి, దేవుని ద్వేషించడానికి నీకు హక్కు ఉంది. అట్లా వాడుకో నీ హక్కుని అంటున్నాడు. నీవు యేసు ప్రభు శిష్యుడవు అయినట్లయితే నీకు గాయపడే హక్కు లేదు, అభ్యంతరపడే హక్కు లేదు. నువ్వు నిజంగా కనుక యేసు ప్రభు శిష్యుడు అయితే ఆ శిష్యుడు తన యజమాని నేను ప్రేమిస్తున్నాను, నా భార్యను నా పిల్లలను నా యజమాని నేను ప్రేమిస్తున్నాను. నీకు ఎప్పుడైనా ఈ యజమానుడు హెచ్చరించినప్పుడు లేదా గద్దించినప్పుడు శిక్షించినప్పుడు గాయపడే హక్కు ఆ శిష్యునికి ఇక లేదు, నొచ్చుకునే హక్కు ఇక లేదు. ఎందుకంటే అతడు ఆ యజమానునికి నిరంతరము దాసుడు, తన ఇష్టపూర్వకంగా. క్రీస్తుకు నీవు శిష్యుడవైతే, నిజముగా నువ్వు క్రీస్తుకు దాసుడవైతే, ఎవరైనా నిన్ను అభ్యంతర పెట్టినప్పుడు, ఎవరైనా నిన్ను గాయపరిచినప్పుడు, ఎవరైనా నిన్ను నొప్పించినప్పుడు నొచ్చుకోకూడదు, అభ్యంతర పడకూడదు, క్షమించాలి, ప్రేమించగలగాలి. అది కూడా క్రీస్తు వలె. ఎందుకు?
యూ హ్యావ్ చోజన్ యువర్ సెల్ఫ్ టు బీ హిస్ డిసైపుల్. నీవు ఆయనకు శిష్యుడుగా ఉండాలని నీ ఇష్ట ప్రకారంగా నువ్వు కోరుకొని మరలా వచ్చావు యజమానుని దగ్గరకు. అట్టి వారే యేసు యొక్క శిష్యులుగా ఉండగలరు. యేసు ప్రభువారు అపోస్తలను ఈ లోకంలోనికి సువార్త నిమిత్తం పంపించినప్పుడు, మీరు ఇదిగో నేను సమస్తం మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, సమస్త జనులను రక్షణలోనికి నడిపించండి అనలేదు. సమస్త జనుల కొరకు నేను రక్తం కార్చాలని ప్రకటించి వారి ఇష్టానికి వారిని వదిలేయండి అని ఆయన చెప్పలేదు. ఏం చెప్పాడు తెలుసా? నాకు శిష్యులుగా చెయ్యండి. నీవు నేను విన్న సువార్త మనలను శిష్యరికం వైపు, క్రీస్తు యేసు యొక్క శిష్యరికం వైపు మనల్ని నడిపించకపోతే నువ్వు నేను వింటుంది హాఫ్ గాస్పల్, అసంపూర్ణ సువార్తనే వింటున్నావు. మన రక్షణ మనల్ని క్రీస్తుకు శిష్యరికం వైపు నడిపించాలి. దేవునికి నీవు ఎప్పుడు శిష్యుడు అవుతావంటే దేవుని యొద్ద నుండి కానీ, ఇతరుల యొద్ద నుండి కానీ, ఎవరి యొద్ద నుండి కానీ నీకు హెచ్చరిక కానీ, గద్దింపు కానీ, వాళ్ళు నిన్ను పట్టించుకోకపోయినా, వాళ్ళు నిన్ను నొప్పించినా నువ్వు నొచ్చుకోకూడదు, గాయపడకూడదు, అభ్యంతరపడకూడదు. అప్పుడు మాత్రమే నువ్వు శిష్యుడుగా ఉంటావు. మీరు నా ఆజ్ఞలను గైకొన్న ఎడలా, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. ఇందును బట్టి నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇందును బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అంటాడు యేసయ్య. నేను యేసయ్య శిష్యుడని అందరూ తెలుసుకోవాలని నేనేం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రక్షణ వాగ్దానం పొందుకొని బలారాధన చేయేస్తూ యేసుబాబుని ద్వేషించాలి. అంతేనా? దేవ సహాయం నాకు నేను చెప్పిన మాట చేయకపోతే వెంటనే నేను దేవ సహాయం మీద మనసు గాయపరుచుకోవాలి. అంతేనా అంటుంది? నేను యేసు శిష్యునిగా ఉండాలి అంటే సందర్భానుసారంగా కాదు, అది ఎట్టి పరిస్థితి అయినా ఎవరైనా నేనేం చేయాలి? క్రీస్తు వలె ప్రేమించాలి. అప్పుడు మాత్రమే నేను ఆయన శిష్యుణ్ణని అందరూ తెలుసుకుంటారు. ఇందును బట్టి నా తండ్రి మహిమపరచబడతాడు అంటాడు యేసయ్య. నీవు నేను యేసయ్యను మహిమపరిచేటటువంటి క్రీస్తు బోధలోనికి ఆకర్షితులమయ్యేటటువంటి జీవితం మనలో ఉందా? మాకేం వద్దు, ఈ క్రీస్తు బోధ మాకు అక్కర్లేదు, ఈ క్రీస్తు చెప్పినటువంటి ఆజ్ఞ పాటించడం మా వల్ల కాదు. మేము ఎప్పటి నుంచో అబ్రహాము సంతానం నుంచి మేము క్రైస్తవులంగా ఉంటున్నాం, ఎప్పటి నుంచో మా తాత ముత్తాతల దగ్గర నుంచి మేము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, చర్చికి వస్తూ ఉన్నాం, మాకు ఈ కొత్త బోధ అవసరం లేదు అని గనకంటే అట్టి వారి పాపమునకు ఎన్నడూ క్షమాపణ లేదని యేసయ్య చెప్తా ఉన్నాడు. నీ పాపములకు నా పాపములకు క్షమాపణ రావాలి అంటే నీకు నాకు ఎవరి బోధ అవసరం? క్రీస్తు బోధ. ఆ బోధ యొక్క సారాంశం ఏంటంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. ఉపదేశ సారమేమనగా, క్రీస్తు మనకిచ్చినటువంటి ఈ బోధ యొక్క సారం ఏమిటి అంటే, చదువయ్యా, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. యేసయ్య యొక్క బోధ యొక్క సారాంశం ఏంటో తెలుసా? నీలో నాలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉండాలంటే నువ్వు 3 స్టెప్పులు ఎక్కి రావాలి. నువ్వు నేను ఏంటో తెలుసా? ఆ 3 స్టెప్పులు ఏంటంటే, మొదట ఏంటి? పవిత్రమైన హృదయం. రెండవ మెట్టు ఏంటి? మంచి మనస్సాక్షి. మూడవ మెట్టు నిష్కాపట్యమైన విశ్వాసం. ఈ 3 మెట్లు ఎక్కితేనే నాలో ఏ ప్రేమ వస్తుంది? క్రీస్తు ప్రేమ. ఇప్పుడు నేను ఎవరినైనా క్రీస్తు ప్రేమతో ప్రేమించలేకపోతున్నానంటే దాని అర్థం ఏంటో తెలుసా? నాలో ఏం లేదు, పవిత్రమైన హృదయం లేదు, మంచి మనస్సాక్షి లేదు, నిష్కాపట్యమైన విశ్వాసం లేదు. ఇంకా నీ భక్తి ఏంది, నా భక్తి ఏంది?
చూసారా, క్రీస్తు వలె మనము ప్రేమించాలి అన్న దాని వెనుకే మన భక్తి అంతా ఆధారపడి ఉంది. ఎవడైనాను తండ్రి యొద్దకు రాగోరిన ఎడల వాడు నా ద్వారానే రావాలి, అనగా ఈ ప్రేమ మార్గం ద్వారానే రావాలి. నీ జీవితంలో ఇక మీదట ఎన్నడూ కూడా శత్రువులు 0 అయిపోవాలి. నువ్వు కోపపడే పరిస్థితి ఉండకూడదు, అసహించుకునే పరిస్థితి ఉండకూడదు, ద్వేషించే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు నీలో ఏముంది? యేసు ప్రభు నీకు ఒక క్రొత్త హృదయాన్ని ఇచ్చాడు, కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఈ హృదయంలో ఎప్పుడు క్షమాపణ నివాసం ఉంటుంది, ప్రేమ నివాసం ఉంటుంది. పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కాపట్యమైన విశ్వాసం. అదేంటి నిష్కపటమైన విశ్వాసమా? అంటే కపటంతో కూడిన విశ్వాసం కూడా ఉంటుందా? నిష్కపటమైన విశ్వాసం నుండి వచ్చేదే ప్రేమ అంటున్నాడు. అంటే కపటంతో కూడిన విశ్వాసం కూడా ఉంటుందా? ఎస్, ఉంటుంది. నిష్కపటమైన విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారు మనం ఎలాగ ప్రార్థించాలనే విషయమై ఒకటి చెప్పాడు. ప్రార్థన విషయంలో 2 ఉపమానాలు ఆయన చెప్పాడు. మీరు విసుగక నిత్యము ప్రార్థించాలనే విషయంలో ఒక బీద విధవరాలు కఠినుడైన రాజు దగ్గరకు వెళ్ళి, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని రోజు వెళ్ళి అడుగుతుందట. అరే, నేను ఎవరిని కనికరింపకుండా, కరుణించకుండా కఠినమైనటువంటి వాడిని నేను, అయినా నన్ను నీవు తొందర పెడతా ఉంది రోజు, కాబట్టి ఇంక నేను న్యాయం తీరుస్తానని అన్యాయస్తుడైన అధిపతి అనుకున్నాడట. కాబట్టి మీరు కూడా అట్ట గోజాడండి రెగ్యులర్గా, డైలీ. అప్పుడు పరలోకమందున మీ తండ్రి ఖచ్చితంగా మీ ప్రార్థన వింటాడని ప్రార్థన విషయంలో ఆ ఒక ఉపమానం చెప్పాడు. ఇంకొక ఉపమానం ఏం చెప్పాడు అంటే, ప్రార్థించేటప్పుడు ఎట్లాంటి ప్రార్థన మీరు చేయాలి అంటే, ఒక స్నేహితుడు అర్ధరాత్రి వేళ తన ఇంటికి వచ్చి తలుపు కొడుతూ, ఇదిగో నా స్నేహితుడు దూర ప్రాంతం నుంచి మార్గ మధ్యలో నా ఇంటికి వచ్చాడు, ఈ సమయంలో నా దగ్గర రొట్టె లేదు అతనికి పెట్టడానికి, అతని ఆకలి తీర్చడానికి, నీ దగ్గర ఉన్న రొట్టె నాకు ఇవ్వు అని ఇంకొక స్నేహితుని ఇంటి తలుపు కొట్టి తలుపు తడతా ఉంటే, ఆ స్నేహితుడు, ఇదిగో ఇది అర్ధరాత్రి అయింది, నా పిల్లలు నా భార్యతో నేను నిద్రపోతా ఉన్నాను లోపల, నా పిల్లలు డిస్టర్బ్ అవుతారు, కాబట్టి నన్ను తొందర పెట్టద్దు అని అంటాడా? అనకుండా అతడు లేచి వెంటనే రొట్టెనిచ్చును కదా. కాబట్టి మీరును ప్రార్థించినప్పుడు ఆ విధంగా ప్రార్థించండి అన్నాడు. ఏందంట? ఆకలేసింది ఎవరికి? ఇంకొక స్నేహితునికి. అడిగింది ఎవరు? ఈ స్నేహితుడు ఇంకొక స్నేహితుని దగ్గరికైనా పోయి తీసుకొచ్చి ఆ స్నేహితుని ఆకలి తీర్చాలి, అది అర్ధరాత్రి అయినా సరే. మేము నిద్రపోతా ఉన్నా, మా పిల్లలు నిద్రపోతా ఉన్నారని అంటాడని తెలిసినా కూడా పోయి అడిగి తలుపు కొట్టి ఆ రొట్టె తీసుకొచ్చి ఆ స్నేహితుని ఆకలి తీర్చడా? మీరు కూడా అట్టి ప్రార్థన కలిగిన వారే ఉండండి. అది నిష్కాపట్యమైన విశ్వాసం, అనగా ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడేటటువంటి ప్రార్థనా జీవితం. కపటమైన విశ్వాసం ఏంటంటే, నా క్షేమం, నా అభివృద్ధి, నా ఆశీర్వాదం, నా ఇల్లు, నా పొలం, నేను అని అగ్రపీఠంలో నేను కూర్చోబెట్టుకుని చేసేటటువంటి ప్రార్థనా జీవితం. నిజమైనటువంటి క్రీస్తు ప్రేమ ఎప్పుడు వస్తుందో తెలుసా? నీకు నిమిత్తం కాదు, నీ సహోదరుల నిమిత్తం నువ్వు ప్రార్థించినప్పుడు, నీ సహోదరుని అక్కర్నెరిగి నువ్వు ప్రార్థించినప్పుడు, అది నిష్కాపట్యమైనటువంటి విశ్వాసం. అట్టి నిష్కాపట్యమైన విశ్వాసం నుండి వచ్చేదే క్రీస్తు ప్రేమ. అట్టి క్రీస్తు ప్రేమ కలిగిన వారం అయితేనే మనం క్రీస్తు బోధలో నిలిచిన వారం అవుతాం. అప్పుడు మాత్రమే మనకు పాపక్షమాపణ అనుగ్రహించబడుతుంది. ఎస్, క్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అనగా నీవు ఇటువంటి నిష్కాపట్యమైనటువంటి విశ్వాసం నాకు అనుగ్రహించమని క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తేనే నీకు పాపక్షమాపణ. లేనట్లయితే
ఎవడు తండ్రి యొద్దకు రానేరడు ఈ మార్గంలో కాకుండా. మనల్ని మనం ప్రేమించుకుంటూ, డబ్బును ప్రేమించుకుంటూ, సుఖ సౌఖ్యాలను ప్రేమించుకుంటూ దేవునిని విడిచిపెట్టేవారిగా ఉంటున్నామా? ఒకేసారి మనల్ని మనం ప్రేమించుకోలేము, దేవుణ్ణి ప్రేమించుకోలేము. ఎవడైనా నన్ను ప్రేమించాలి అంటే ముందేం చేయాలంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి, ద్వేషించుకోవాలి. నన్ను నేను ఉపేక్షించుకున్నప్పుడు నేను దేనికి కూడా అభ్యంతరపడను, దేనికి గాయపరచబడను, దేనికి నొచ్చుకోను, దేనికి బాధపడను. ఎందుకంటే నన్ను నేను ఎప్పుడో, వీడు నన్ను ద్వేషించే కంటే ముందే నన్ను నేను ఎప్పుడో ద్వేషించుకున్నాను. అట్టి జీవితాన్ని దేవుడు మనకందరికి అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎలాగైతే ఆ దాసుడు తన యజమానునికి ప్రేమిస్తున్నాను, నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమిస్తున్నానని ఎలాగైతే వెళ్ళిపోకుండా యజమాని దగ్గరకు వచ్చాడో, అలాగే మేము కూడా నీ యొక్క ఆజ్ఞను విన్న తరువాత నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞను ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి అని మీరు ఇచ్చిన ఈ కొత్త ఆజ్ఞను విన్న తర్వాత, ఇదిగో నా యజమానుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నేను నీ నుండి వెళ్ళిపోను, నేను నీకు దాసుడుగా నిరంతరం ఉంటానని నీ దగ్గరకు వచ్చేవారిగా మమ్మల్ని అందరినీ మీరు చేయండి ప్రభువా. తండ్రి, మేమెన్నడూ మమ్మలను ప్రేమించుకోనకుండా నిన్ను ప్రేమిస్తూ తండ్రి ఈ లోకంతో స్నేహం చేయకుండా నీతో స్నేహం చేసేవారిగా, నిరంతరము పవిత్రమైనటువంటి హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కాపట్యమైన విశ్వాసం కలిగిన వారిగా మమ్మల్ని మీరు చేయండి. ఇటు క్రీస్తు ప్రేమతో మమ్మల్ని నింపండి ప్రభువా. తద్వారా మాత్రమే మేము పాపరహితులముగా, అంతేకాదు ప్రభువా, రేపు తీర్పు దినాన మేము నిర్దోషులముగా, సిగ్గుపడనక్కర్లేని వారిగా నీ ఎదుట మేము హాజరు కాగలం ప్రభువా. అటు జీవితాన్ని మీరు మాకందరికీ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.